హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లోని మొక్కల్ని చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. గార్డెన్ చూడటానికి చాలా బాగుంటుంది. ఈ గార్డెన్లో మేము మొక్కలకి ఎరువు వేసి బయట నుంచి ఎరువు తెచ్చి ఆ ఎరువులో కొంచెం మట్టి కలిపి కొన్ని యూజ్ చేసి వేస్తాను నేను. చాలా రకాల మొక్కలు నాటాను. చూడండి, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. కంపల్సరీగా నేను చాలా మొక్కలు నాటాను చూడండి. ఇప్పుడు మీకు కనిపించేది అంజీరా చెట్టు, అవి కూడా కనిపించాయి. ఇది జామ చెట్టు, దీనికి ఒక కాయ కూడా వచ్చింది చూడండి. అలాగే ఇది కనిపించేది గోంగూర. ఇంకా తర్వాత ఈ షో చెట్లు కొన్ని వేసాము. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ చుక్కకూర కొంచెం వేసాను. ఇప్పుడే 2, 3, 4, 5 మొలకలు వచ్చాయి. ఇవి చిలక గోరింట మొక్కలు అంటారు వీటిల్ని. ఇవి పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి, కానీ వ్యూ చాలా బాగుంటాయి పూలు పూస్తే. అండ్ ఇది దానిమ్మ చెట్టు. దీనికి కూడా కాయలు వచ్చాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి చూడటానికి. అండ్ కాయలు లోపల కూడా విత్తనాలు మంచిగా స్వీట్గా ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని రకాల విత్తనాలు కూడా నేను నాటాను. ఇది ఉసిరి చెట్టు కనిపించేది. ఇక్కడ కరివేపాకు చెట్టు వేసాను చిన్నది పార్క్లో, చూడండి ఒకసారి. ఇంకా చిన్న చిన్న రకాల విత్తనాలు, బెండ మొక్కలు అవి కూడా నాటాను. ఇక్కడ ఇప్పుడే విత్తనాలు మొలకెత్తుతున్నాయి. ఇవి గడ చిక్కుళ్ళు, అంటే చెట్టుకే కాయలు వస్తాయి, బాగుంటాయి. తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటాయి అవి. ఇవి అరటి చెట్లు. అలాగే నేను గ్రో బ్యాగ్స్లోనూ కొన్ని విత్తనాలు నాటాను. విత్తనాలు ఏంటంటే గోడు చిక్కుళ్ళు అంటారు, గోకరకాయ అంటారు. ఇవి ఏంటంటే వీటిల్లో ఆకుకూరలు చుక్కకూర ఒకటి, నెక్స్ట్ పాలకూర, గోంగూర అవి వేశాను. విత్తనాలు కొన్ని వచ్చాయి. ఇది రేగి చెట్టు, మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు మా నాన్నగారు. చాలా కాయలు పెద్ద పెద్దవిగా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇంకా స్వీట్ లెమన్ అవి కూడా వేశాను. అవి కాయలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అంజీరా చెట్టుకు ఇప్పుడే కాయలు వచ్చాయి. ఇది కనిపించేది జామ చెట్టు. నెక్స్ట్ మామిడి చెట్లు 2, 3 చెట్లు ఉన్నాయి. ఇంకా వాటికి ఏమైతే కాయలు రాలేదు. నెక్స్ట్ మీకు కనిపించేది ఇంకా సపోటా. నెక్స్ట్ ఈ టబ్బుల్లో మొక్కలు. నెక్స్ట్ వీటిలో కూడా కొన్ని రకాల విత్తనాలు వేసాను, అవి ఇప్పుడే వస్తున్నాయి. ఇక్కడ బీరపాదులు నాటాను, అవి కూడా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇంకా ఏం వేసానంటే సొరకాయ, అలాగే కాకర చెట్లు వేసాను. కాయలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. చూడండి, ఇక్కడ చిన్న చిన్న మిరప మొక్కలు కూడా ములిసాయి. ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ వీటికి నేను ఏంటంటే కొంచెం ఎరువే యూజ్ చేస్తున్నాము ప్రస్తుతానికి పెరగడం కోసం. నెక్స్ట్ ఇది కనిపించేది మీకు బత్తాయి, నారింజ చెట్టు. ఇక్కడ కూడా కొన్ని బీరపాదులు నాటాను, అవి కూడా బాగా వచ్చాయి. నెక్స్ట్ మా హౌస్ చూడటానికి వ్యూ ఇలా ఉంటుంది. అంటే మొత్తం క్లారిటీ కనిపించదు, నేను నెక్స్ట్ వీడియోలో మీకు అంతా తెలియజేస్తాను. నెక్స్ట్ ఇది దానిమ్మ చెట్టు, ఆల్రెడీ చూపించాను కదా. కాయలు బాగున్నాయి, ఇప్పుడు బాగా వచ్చాయి దానిమ్మ చెట్టుకి. కాయలు లోపల కూడా స్వీట్గా ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే దానిమ్మ చెట్లు చూడటానికి అంతగా ఉన్నా కానీ వాటి లోపల విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి, కానీ ఇవి దానిమ్మ విత్తనాలు చాలా తీయగా ఉన్నాయి. ఇది కూడా ఒక ఉసిరి చెట్టు. నెక్స్ట్ మా ఇంటి ముందు ఎలా ఉంటుంది మా గార్డెను. మా గార్డెన్లో నేను ఏంటంటే కొన్ని చెట్లు వేసాను చూడండి. గులాబీ మొక్కలు ఉంటాయి, అలాగే కరివేపాకు చెట్టు. నెక్స్ట్ ఇది పాకే చిక్కుడు చెట్టు, కరివేపాకు, అలాగే మందారం మొక్క. నెక్స్ట్ ఇవి ఏంటంటే గులాబీ మొక్కలు. ఇక్కడ ద్రాక్ష చెట్టు కూడా వేశాను, పెద్ద ద్రాక్ష, గ్రీన్ అండ్ బ్లాక్ 2 ద్రాక్షలు వేశాను చూడండి. వీటికి ఒకసారి కాయలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది మా గేటు ముందు. ఇటువైపు గేట్ పక్కన వచ్చేసరికి ఇక్కడ ఒక మందారం చెట్టు వేశాను, బ్లాక్ 2 ద్రాక్షలు వేశాను చూడండి. వీటికి ఒకసారి కాయలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది మా గేటు ముందు. ఇటువైపు గేట్ పక్కన వచ్చేసరికి ఇక్కడ ఒక మందారం చెట్టు వేశాను,